మీ ఇంటికి మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని రాను బాబు. అంటే నీ మేనకోడలు మా ఇంట్లో చేసిన రసాబస అంతా మీకు తెలిసిందనమాట. సరే, అయితే నేనే దాన్ని తీసుకొచ్చి మీ ఇంట్లో వదిలేస్తాను. ఏమిటి అలా చూస్తారు? ఉండు బాబు, నేను మీ ఇంటికి తీసుకెళ్లి ఉంగరం ఇదే బాబు. అంటే ఆ రోజు ఈ ఉంగరం దుర్గకిచ్చి రాలేదా? ఇద్దామనే వెళ్ళాను, కానీ మా అమ్మ మిమ్మల్ని అలా అవమానించిందని మరి నాకు చెప్పలేదే? నువ్వు బాధపడతావనే చెప్పలేదు బాబు. మా పిల్లని ఎన్ని బాధలైనా పెట్టగలను, కానీ అల్లుడి నీ మనసు కష్టపెట్టలేం కదా. మా అమ్మ చెప్పుడు మాటలు విని దుర్గని అన్యాయంగా కొట్టాను బాబాయ్. ముసలాడో ముతుకోడు దుర్గని ఆనాడు ఈ ఇల్లు గల్లాయనకే ఇచ్చి చేసి ఉన్నట్టయితే దానికి నీ కష్టాలే ఉండేవి కాదు. ఏమిటి ఇంత పొద్దెక్కింది, ఇంకా కాఫీ రాలేదు? నీ రెండో కోడలు నిద్రవుతుంది, పోయి లేపు. ఎందుకు? దానెందుకు లేపడం? మరి నీ కాఫీ ఎవరిస్తారు? రోజిచ్చే పెద్ద కోడలికి ఏమొచ్చింది? అదేమిటే, నువ్వేగా అన్నావు పెద్ద కొడుకుతో పెద్ద కోడలతో నీకేమీ సంబంధం లేదని. రెండో కొడుకును మార్కెట్కు పంపించు, వాడి భార్యను వంట చేయమను. మరి పెద్ద కోడలు ఏం చేస్తుంది? వాళ్ళ వరకు వాళ్లే వండుకుంటారు, తింటారు. వాళ్ళ వరకే వాళ్ళు వండుకునేటట్టయితే వేరుగా ఉండమనండి. ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. పెద్దవాడికి తల్లి వేరైనా తండ్రి నేనేగా. ఈ ఇల్లు నాది. రెండో వాడికి మూడో వాడికి ఎంతుందో ఈ ఇంట్లో పెద్దవాడికి అంతే హక్కు ఉంది. మావయ్య, కాఫీ. ఇవాళ కాఫీ ఎంత రుచిగా ఉందో. నాకెలా తెలుస్తుంది? ఆవిడగా నాకు ఇవ్వకుండానే వెళ్ళిపోయింది. పాపం, కాఫీ నాకు ఇవ్వలేదమ్మా. నాకు ఇవ్వలేదురా. ఇక నుంచి అన్ని నీ భార్య చేయవలసిందే. నేనా? ఆ స్టవ్ దగ్గర కూర్చుని కాఫీలు వంటలు చేయడం నా వల్ల కాదు. అదేమిటి? ఒరే రమేష్, నిన్ననే కదరా మేమిద్దరు కొడుకులున్నాం, అమ్మని మేము చూసుకుంటామని చెప్పాం. అన్నానే అనుకో. అయితే మీ చిన్న కోళ్ళని పిలిచి చేయించుకోండి. సర్లే, ఏదో సామెత చెప్పినట్లుంది. నేనేదో చాడీలు చెప్పి తన మొగుడితో కొట్టించాలని ఆవిడికి నా మీద గొంతు వరకు ఉంది. మీరేమైనా చేసుకోండి, ఈ వంటలు వార్పులు నా వల్ల కాదు. ఏమండి, మన ఇద్దరం హోటల్కి వెళ్ళి భోంచేసి వద్దాం పదండి. మరి నేను వంట చేసి తినండి. ఈ పొయ్యి కూడా నా మీద పగపట్టింది. అబ్బా, ఏం చెయ్యాలి? వెళ్ళి పొయ్యి వెలిగించేస్తాను. వద్దక్క, మావయ్య గారు కోపడతారు. ఒక్కరోజు అనుభవంతో ఆవిడ గారికి రెండో కొడుకు రెండో కోడలు అసలు తెలిసిపోతుంది. చూడు, అసలు దీని అంతటికీ కారణం మీరే. మా అమ్మని మేము చూసుకోగలమని మీరు ఎందుకన్నారు? అన్నానే అనుకో. అసలు తీసుకెళ్లి రవికంతా చెప్పమని ముందుకు తోసి నువ్వే కదా. మీరేమైనా పసిపిల్లలా ఏమిటి నీ చెప్పినట్టల్లా వినడానికి? నేను ఆడదాన్ని. ఆడవాళ్లకు దూరాలోచన తక్కువ అనే విషయం మీకు తెలియదా ఏమిటి? అబ్బో, అంతవరకైనా ఒప్పుకున్నావు. సంతోషం. రేఖ, ఒంటింట్లోకి వెళ్ళి ఒక కప్పు కాఫీ తెచ్చిపెట్టవా? అలాగే చేస్తాను. ఈ లోపల మీరు తలుపులు వేసుకుని గది ఉచ్చి పక్క దుప్పట్లు మార్చండి. వీరికి హార్ట్ ఆపరేషన్ చేయాలి. అలా చేస్తే మామూలుగా తిరగచ్చు. డాక్టర్ గారు, వెంటనే చేయాలండి. ఇది చాలా సీరియస్ కేసు అమ్మా, అలక్ష్యం చేయకూడదు. తొందరలో ఏదైనా హాస్పిటల్లో చేర్పించడం చాలా అవసరం. ఆపరేషన్కి ఎంత అవుతుంది డాక్టర్? కనీసం 20-30 అవుతుంది. అమ్మో, మా రెండో వాడు పని మీద బయటికి వెళ్ళాడు. వచ్చాక వాడే అన్ని చూసుకుంటాడు. డబ్బు కమల్ని వెళ్ళి అడిగితే? మీకేమన్నా మర్చిపోయిందా? అమ్మకు ఒంట్లో బాగలేదని కబురు చేసినా ఇంతవరకు అమ్మను చూడటానికి రాలేదు. ఇక డబ్బు అడిగితే ఇస్తుందా? నేనంత పిచ్చిదన్నా? ఇప్పుడు అమ్మను చూడ్డానికి పోతే వైద్యానికి డబ్బులు అడుగుతారు. కనీసం వెళ్ళి చూసినా రాకపోతే ఏం బాగుంటుంది చెప్పు? చూసి మనం చేసేదే ఉంది. కొడుకులు ఉన్నారుగా, వాళ్ళే చూసుకుంటారు. ఇదేం న్యాయం? ఆవిడకి ఆరోగ్యం బాగున్నప్పుడు మీ పుట్టింటికి రోజుకి 10 సార్లు వెళ్ళేదాన్ని. మీరు నోరు మూసుకోండి. ఒకవేళ వాళ్ళే వచ్చి అడిగినా మన దగ్గర డబ్బులు లేవని ఖచ్చితంగా చెప్పేయండి.
అది కాదు కమలా, మనం ఈ సమ్మర్ లో కాశ్మీర్ వెళ్దాం అనుకుంటున్నాం కదా, ఆ ప్రయాణం క్యాన్సిల్ చేసేసి ఆ డబ్బుతో మీ అమ్మకి పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ మానేసి నేను చెప్పింది వినండి. అబ్బా, గుండెల మీద ఏదో బరువు పెట్టినట్టుంది, ఊపిరాడడం లేదు. గుండెల మీద చేతో కాస్త మర్దన చేయనత్తయ్య. వద్దు, నువ్వు నన్ను ముట్టుకోవద్దు. ఎందుకే అమ్మాయి మీద అలా కేకలేస్తావు? ఏం చేసిందని? ఈ అమ్మగారు ఇంట్లో కాలు పెట్టాకే నేను ఇలా అయిపోయాను. ముందు ఆరోగ్యంగానే ఉన్నాను. డాక్టర్ మాట్లాడొద్దని చెప్తే ఎందుకు అలా అరుస్తావు? అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపోమనండి. దీని మొక్క నేను చూడను. అబ్బా, రమేష్ ఇంకా రాలేదా? ఇందులో పెట్టిన డబ్బు ఏమైంది? నేనే తీసి దాచాను. ఎందుకు? ఒక్కోసారి అసలు మీకు బుర్ర ఉందా అని అనుమానం వస్తుందండి. అసలు ఆ 25,000 మీ అమ్మగారికి ఎందుకు చూపించారు? నాకేం తెలుసు? మీరింటికి రాగానే మిమ్మల్ని తన దగ్గర పంపమంది మీ అమ్మగారు. ఎందుకు? బా, మీకు అన్ని వివరంగా చెప్పలేక చేస్తున్నాను. వైద్యానికి మీ అమ్మగారు డబ్బు అడిగితే డబ్బంతా ఖర్చయిపోయిందని చెప్పండి. ఆ డబ్బంతా ఖర్చయిపోయిందమ్మా. అప్పుడే అయిపోయిందా? 25,000 ఏం చేసావురా? అది అదేమైందంటే, మేం కట్టిస్తున్న కొత్త ఇంటి బెడ్రూమ్ లో ఎయిర్ కండిషన్ పెట్టిస్తున్నాం అత్తయ్య. నాకు వేడి పడదని డాక్టర్ గారు చెప్పారు. మరిప్పుడు ఎలారా? ఇప్పుడు ఏం దారి? ఏం చేయమంటారు అత్తయ్య? డబ్బంతా ఖర్చయిపోయింది. వస్తా అత్తయ్య. మరీ అంత అవసరమైతే 100-200 ఎలాగో సర్దుతాం. కావాలంటే కబురంపించండి. పదండి. వస్తావమ్మా, నీ ఆరోగ్యం జాగ్రత్త. చూశావా రాజేశ్వరి, ఈ కొడుకుని ఆ కోడల్ని తెగ పొగిడేదానివి. ఇప్పుడు వాళ్ళ అసలు రంగు బయటపడిందా? ఇక నీకు ఆ దేవుడే దిక్కు. మిస్టర్ సీతాపతి, అంత పెద్ద మొత్తం అప్పుగా ఇవ్వడం సాధ్యం కాదు. 25,000 కదా సార్? అది చాలా పెద్ద మొత్తం. 4-5 వేలైతే ఎలాగో ఓ వారం లోపల సర్దుబాటు చేయగలను. చాలదండి. దెన్ ఐఎమ్ వెరీ సారీ. వేరే మార్గం ఏం లేదా సార్? ఉంది, కానీ చెప్పండి సార్. వాలంటరీ రిటైర్మెంట్ అంటే నీ అంతట నువ్వే ఉద్యోగం వదులుకుంటావా? అవును నాన్న, ఇప్పటికిప్పుడు 25,000 కావాలంటే అదొక్కటే మార్గం. బాబు, నా కోసం ఉద్యోగం వదులుకుంటున్నావా? తల్లిని పోగొట్టుకోవడం అంటే ఏమిటో నాకు తెలుసమ్మా. ఆ బాధ నేను చిన్నప్పుడే అనుభవించాను. ఆ పరిస్థితి ఇప్పుడు నీ కొడుకులకు రాకూడదనే నా కోరిక. అందుకే నేను ఉద్యోగం వదులుకుంటున్నాను. వద్దురా, ఉద్యోగం వదలొద్దు. దానికి బదులు ఇల్లు అమ్మేద్దాం. వద్దు నాన్న, ఈ ఇల్లు అమ్మి ఈ వయసులో మీరు ఎక్కడుంటారు? నా గురించి మీరేం బాధపడకండి. ముందు అమ్మ ఆరోగ్యం బాగుపడాలి.